నియోజకవర్గం గత 9 సార్లు ఎలక్షన్ జరగగా 8 సార్లు తెలుగుదేశం గెలవటం అనేది జరిగిందండి. అలాగే 10 సార్లు ఇది 9వ కూడా తెలుగుదేశం గెలుస్తున్నది. అలాగే రామరాజు గారు కూడా ఈ ఈ రాక్షస పాలనలో ఆయన వంతు 366 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో ఈ 5 సంవత్సరాలు ఉంటూ ఆయన ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ప్రజలకు అండగా ఉన్నారు కాబట్టి 100% తెలుగుదేశం గెలుస్తుందండి. ఆయన చేసిన పనులు అలాగే మనకి కోవిడ్ వస్తే ఆయన ప్రతి ఇంటికి కూడా 5 లక్షల మందికి సుమారుగా మన ఆనందయ్య మందు తయారు చేసి పంపడం అవ్వచ్చు. అలాగే కోవిడ్ వచ్చిన ప్రతి వ్యక్తి ఇంటికి కొన్ని సరుకులు కొన్ని ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకుంటాం అవ్వచ్చు అండి. అలాగే కోవిడ్ టైంలో అన్ని ఏరియాలు తిరిగి ఆయన కోవిడ్ వచ్చినా తగ్గిపోయిన వెంటనే ప్రజల్లోనే తిరుగుతూ ప్రజలకి అన్ని విధాలుగా అండదండలతో ఉన్నారు. అలాగే అన్ని విషయాల్లో కూడా రామరాజు గారు చేసిన కృషి ఈ పట్టు గెలుపుకి మంచి మెజారిటీ కూడా తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నామండి. మాజీ ఎమ్మెల్యే గారు వేయటం అనేది మా కార్యకర్తలందరం కూడా మేము టీడీపీ కార్యకర్తలందరం కూడా బాధపడుతున్నామండి. ఆయన 2 టైమ్స్ మేము టీడీపీ తరఫున గెలిపించడం జరిగింది. థర్డ్ టైం కూడా ఆయన ఎంపీకి వెళ్ళి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అప్పుడు ఎవరికి సీట్ వచ్చినా పార్టీ ముఖ్యం అండి, పార్టీ గెలవటం ముఖ్యం. మనకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం అవ్వాలంటే ఇక్కడ ఏ వ్యక్తికి సీట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది రామరాజు గారికి సీట్ ఇచ్చినా శివగారికి సీట్ ఇచ్చినా ప్రజలందరూ వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో ఆయన ఇండిపెండెంట్గా వేసి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడదామని యూలో వెళ్ళటం అనేది కొంచెం ప్రజల కార్యకర్తలందరం కూడా ఇబ్బందిగా బాధపడుతున్నాం. కానీ ఏదేమైనా సరే పార్టీ మ్యాండేట్లో ఉండి మేము పార్టీని గెలిపించుకుంటాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామనే ఫీలింగ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో మేము అందరం కూడా కృషి చేసి గెలిపించుకుంటా ప్రయత్నిస్తాం, గెలిపిస్తాం కూడా రండి.